కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని భారత కార్మిక వర్గం, కేంద్ర కార్మిక సంఘాలు, యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చీకటి రోజు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకి, యజమానులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు 170% మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది, కార్మిక చట్టాల పరిధి లేకుండా పోతున్నారని చెప్పేసి 2025 జూలై 19వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు 25 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్ద్వందంగా, నిర్భయంగా ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేటువంటి లేబర్ కోడ్లను అమలు చేసింది. దీన్ని తక్షణమే వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే బీజేపీ ప్రభుత్వం నిన్నగాక మొన్న బీహార్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం విజయం సాధించిందనేటువంటి ఒక గర్వంతో ఈరోజు ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు బీహార్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి. 42 కోట్ల మరి ఉన్నటువంటి ఓటర్లు ఉంటే 45 కోట్ల ఓటింగ్ జరిగింది. 66% పోల్ అయిందని చెప్తే ఈడే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా గెలిచారనేది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పతనము అయ్యే పరిస్థితి వస్తుంది. కార్మిక వర్గం కడుపులు కొట్టి ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకొని 44 కార్మిక చట్టాలని అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశ కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేబర్ల కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు.